కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఒక అద్భుతమైన సంకీర్తనను కుసుమాన్ని మనం నేర్చుకుందాం. గోవింద గోవింద యని కొలువరే అనే ఈ కీర్తన మనకు బృందావని రాగంలో జతకూర్చబడింది, ఆది తాళం. మరి అద్భుతమైన ఈ కుసుమాన్ని మనము నేర్చుకుందాం. గోవింద గోవింద యని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే, గోవిందాయని కొలువరే అని 2 సార్లు అన్న తర్వాత గోవిందాయని కొలువరే అని మనం ఇక్కడ ఒక సంగతి ఇచ్చుకోవాలన్నమాట. అయితే ఈ సంగతి ఇచ్చుకోవడం రాలేదు అనుకోండి, ఏమీ బాధపడద్దు, తర్వాత మీరు ఇచ్చుకోవచ్చు. పాటను ముందు చక్కగా నేర్చుకోండి, సరేనా? ఎలాగో మీకు తోచినట్టుగా ఆ సంగతి అక్కడ ఇచ్చేసుకున్నాక తర్వాత పర్ఫెక్ట్గా అప్పుడు మనం ఇచ్చుకుందాం. ఇప్పుడు మనము మొదటి చరణాన్ని నేర్చుకుందాం. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే. మళ్ళీ రిపీట్, రెండోసారి. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. మళ్ళీ ఇది కూడా రెండోసారి మనం చెప్పవలసి ఉంటుంది. పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. సరేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక చక్కని ఒక సంగతి ఆలాపన వస్తుంది, కోరస్ ఇస్తారు. అది నాకు చాలా ఇష్టమైనది, చాలా తన్మయత్వంతో ఎప్పుడు పాడినా కూడా పాడుతూ ఉంటాను నేను. గోవింద 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 అని మనము ఇది కూడా 2 సార్లు అనవలసి ఉంటుంది. పాట ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది ఈ సంకీర్తన. మీరు అన్యదా భావించొద్దు. పాట అనడం మనకు బాగా అలవాటు కదా, మధ్యలో పాటనే నాకు వచ్చేస్తుంది. తరువాత గోవింద గోవింద యని కొలువరే అని ఇక్కడ ఒక సంగతి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది మొదటి చరణం ఎండింగ్లో అన్నమాట. అయితే ఏమి బాధపడవద్దు, భయపడవద్దు. 1వసారి రాదు, 2వసారి రాదు, 3వసారి తప్పకుండా వస్తుంది. నేను ఎప్పుడు పదే చెప్పే డైలాగ్ ఇది. మనం పదే ట్రై అండ్ ట్రై మనం అలా అంటూ ఉంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తినగా మనకు వేపాకు ఏంటి తీయగా ఉంటుంది అన్నట్లు మనం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సరేనా? మరి ఈరోజు అన్నమాట ఇది విషయము. చక్కగా నేర్చుకోండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మరి నెక్స్ట్ వీడియోలో 2వ చరణాన్ని నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, విశ్వశాంతి వర్ధిల్లాలి. ఓం నమో వెంకటేశాయ నమః. జై భారత్, జై హింద్.